జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. మీరు మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్ ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది అవుతాం, అదే జీవితం. కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది. అందుకే ప్రతి నెగటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి అంటే ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందన్నమాట. సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు. అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయడమే. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేమించుకోవడమెంతో ముఖ్యం. ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు. అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయడమే. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేమించుకోవడమెంతో ముఖ్యం. మనం అందరి గురించి పాజిటివ్ ఆలోచించి పాజిటివ్ మాట్లాడితే అదే పాజిటివిటీ మనకు కూడా సంక్రమిస్తుంది. ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు నా నెగటివ్ అయినా అయితే ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది.